హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈరోజు జీవిత్ పుత్రిక వ్రతమును చూపిస్తున్నాను. మేము సండే ఈవినింగ్ ప్రయాగరాజ్లో యమునా నది వైపుకి వెళ్ళాము. అరేల్ ఘాట్లో మాతృమూర్తులు సామూహికంగా జరుపుకుంటున్నారు ఈ వ్రతాన్ని. బ్యాండ్ బాజాలతో వైభవంగా నృత్యం చేస్తూ ఆనందంగా జరుపుకుంటున్నారు. నాకు వారిని చూసి చాలా హ్యాపీ అనిపించింది, అందుకని వీడియో షూట్ చేశాను. ఆ రోజు మహిళలందరూ తమ పిల్లల శ్రేయస్సు కోసం మరియు దీర్ఘాయుష్ కోసం ఉపవాసం ఉంటారు. ఈ వ్రతం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ బీహార్లోని మహిళలు పాటిస్తారు. దీనిని జితియ వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం 3 రోజుల పాటు ఉంటుంది. సంతానం, ఉజ్వల భవిష్యత్తు మరియు దీర్ఘాయుష్ కోసం అని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఉగ్ర స్వరూపుడైన భైరవుని పూజిస్తారు. మరి కొంతమంది అయితే గరుత్మంతుడిని కూడా పూజ చేస్తారు. అష్టమి తిథి రోజున రాత్రి సమయానికి అష్టమి తిథి ఉండగా జరుపుకునే పూజ. భైరవుడికి నల్ల నువ్వులు, ఆవ నూనె, పువ్వులు, బియ్యం, లవంగాలు, యాలకులు, తమలపాకులు సమర్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఈ ఉపవాసం ముఖ్యమైన ఆచారం. తెల్లవారుజామునే మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం వరకు మంచినీళ్ళు కూడా త్రాగరు. నక్క ఉపవాసం చేస్తారు. ఇంటి దగ్గర అఖండ జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారు. 24 అవర్స్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం నదికి వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ పూజ చేస్తారు. జితియ మొక్క కొమ్మను పెట్టి కలశ స్థాపన చేసి పూజ ప్రారంభిస్తారు. భైరవుని కథ కూడా చదువుతారు. జితియ మొక్క అంటే తెలుగులో ఉత్తరేణి మొక్క అంటారు. ఈ వ్రతం ప్రతి సంవత్సరం అశ్విని మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చేస్తారు. పూజ స్థలంలో గోవు కూడా కనిపించింది మాకు. జీవిత పుత్రిక కథ చదివి 108 మంత్రాలను జపిస్తారు. చివరిలో హారతి ఇస్తారు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత నుండి ఈ వ్రతం ఆచరిస్తున్నారని చెప్తున్నారు. ప్రారంభమైందని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియో. జై హర హర మహాదేవ్. నా వీడియో అయినా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ వెంకట్ ఛానల్. మీ వాణికృష్ణ.